కాకినాడ జిల్లాకు సంబంధించి దివ్యాంగుల ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రారంభించారు. ముఖ్యంగా కాకినాడ రూరల్ పెద్దాపురం పిఠాపురంతో పాటు తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. తేటగుంట తుని ప్రాంతాలలో ఈ బస్సులో ప్రయాణం చేసి వీరంతా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వికలాంగులకు అంటే 40% వికలాంగతత్వం ఉన్న వారందరికీ కూడా 5 రకాల బస్సులు ఉచితంగా ఇస్తున్నట్లుగా తుని డిపో మేనేజర్ రమణ తెలియజేశారు. ముఖ్యంగా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్, ఈ 5 బస్సులు కూడా ఈ దివ్యాంగులకు పూర్తిగా ఉచితంగా ప్రయాణం ఇస్తున్నట్లుగా తెలియజేశారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కూడా కాకినాడలో మీడియా సమావేశం నిర్వహించారు. 40% రాయితీ, అదేవిధంగా వీరితో పాటు సహాయకులు ఉంటే వారికి 50% రాయితీ, 40% వికలాంగతత్వం ఉన్న వారికి ఫ్రీ, అదేవిధంగా వీరితో వచ్చేవారికి 50% టికెట్ చెల్లించాల్సిన అవసరం ఉంటుందన్నారు. అలా కాకుండా సూపర్ లగ్జరీ ఏసీ లాంటి బస్సులు ఎక్కాలంటే 50% రాయితీ ఉంటుందని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తెలియజేశారు. కాకినాడ సిటీకి సంబంధించి వనమూడి కొండబాబు ప్రారంభించారు. అదేవిధంగా తుని నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ నేత యనమల రాజేష్, అదేవిధంగా చంద్రనాయుడు అబ్బాయి, మోతుకూరు వెంకటేష్ తదితరులు ప్రారంభించారు. మరొక పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప ఈ బస్సు ఎక్కి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బస్సు ఎక్కి ఈ బస్సును ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగులకు ఈ అవకాశం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని దివ్యాంగుల సంఘ అధ్యక్షుడు కాకినాడలో ప్రత్యేకంగా పేర్కొన్నారు.